వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం హిందీ లాంగ్వేజ్లో అతి ముఖ్యమైన మరియు తరచూ వస్తూ ఉండే పదాల గురించి నేర్చుకోబోతున్నాం. జో, ఓ, జిత్నా, ఉత్నా అనే పెయిర్ వర్డ్స్ రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ జిత్నా, ఉత్నా. జిత్నా మీన్స్ ఎంతైతే లేదా ఎంత, యాజ్ మచ్. ఉత్నా అంత, ఎంతైతే అంత, యాజ్ మచ్ యాజ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. జిత్నా చాహియే ఉత్నా లేలో. జిత్నా చాహియే ఉత్నా లేలో. జిత్నా చాహియే మీన్స్ ఎంత కావాలో, ఉత్నా అంత, లేలో తీసుకో, ఎంత కావాలో అంత తీసుకో. టేక్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. టేక్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. जितना प्यार है उतना क्रोध भी है. जितना प्यार है उतना क्रोध भी है. జిత్నా ప్యార్ హే. ప్యార్ హే అంటే ప్రేమ ఉంది. జిత్నా ప్యార్ హే అంటే ఎంతైతే ప్రేమ ఉందో. జిత్నా మీన్స్ ఎంతైతే, ప్యార్ హే ప్రేమ ఉందో, ఎంతైతే ప్రేమ ఉందో. ఉత్నా అంత, క్రోధ్ భీ హే కోపం కూడా ఉంది. క్రోధ్ మీన్స్ కోపం, భీ కూడా, హే ఉంది. ఎంతైతే ప్రేమ ఉందో అంత కోపం కూడా ఉంది. దెర్ ఈజ్ యాజ్ మచ్ యాంగర్ యాజ్ దేర్ ఈజ్ లవ్. देर इज एज मच एंगर एज देर इज लव. मैं जितना अच्छा हूँ उतना ही बुरा भी. मैं जितना अच्छा हूँ उतना ही बुरा भी. मैं నేను జిత్నా అచ్చా హూ. జిత్నా ఎంత, అచ్చా హూ మంచివాడిని. సో జిత్నా అచ్చా హూ అంటే ఎంత మంచివాడినో, నేను ఎంత మంచివాడినో. ఉత్నా అంత, ఉత్నా హీ అంతే, బురాభి చెడ్డవాడిని కూడా. నేను ఎంత మంచివాడినో అంతే చెడ్డవాడిని కూడా. యామ్ యాజ్ గుడ్ యాజ్ యామ్ బ్యాడ్. యామ్ యాజ్ గుడ్ యాజ్ యామ్ బ్యాడ్. తుమ్హారే పాస్ జిత్నా పైసే హే ఉత్నా ముఝే దే దో. తుమ్హారే పాస్ జిత్నా పైసే హే ఉత్నా ముఝే దే దో. తుమ్హారే పాస్ నీ దగ్గర, జిత్నా పైసే హే ఎంతైతే డబ్బులు ఉన్నాయో, నీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో, ఉత్నా అంత, ముఝే నాకు, దేదో ఇవ్వు. నీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో అంత నాకు ఇవ్వు. మీన్స్ నీ దగ్గర ఉన్నంత డబ్బు నాకు ఇవ్వు. యాజ్ మచ్ మనీ యాజ్ యూ హ్యావ్ గివ్ ఇట్ టు మీ. యాజ్ మచ్ మనీ యాజ్ యూ హ్యావ్ గివ్ ఇట్ టు మీ. సింపుల్గా చెప్పాలి అంటే జిత్నా పైసే హే ఉత్నా దేదో. జిత్నా పైసే హే ఉత్నా దేదో. ఉత్నా దేదో అంత ఇవ్వు. జిత్నా పైసే హే ఎంతైతే డబ్బు ఉందో. గివ్ మీ యాజ్ మచ్ మనీ యాజ్ యూ హ్యావ్. గివ్ మీ యాజ్ మచ్ మనీ యాజ్ యూ హ్యావ్. జిత్నా తుమ్ లిఖ్ సక్తే హో ఉత్నా లిఖో. జిత్నా తుమ్ లిఖ్ సక్తే హో ఉత్నా లిఖో. జిత్నా ఎంత, తుమ్ లిఖ్ సక్తే హో నువ్వు రాయగలవో. లిఖ్ సక్తే హో అంటే రాయగలవు. ఖా సక్తే హో అంటే తినగలవు. జిత్నా తుమ్ లిఖ్ సక్తే హో అంటే ఎంతైతే నువ్వు రాయగలవో. ఉత్నా లిఖో. ఉత్నా అంత, లిఖో రాయి. మీన్స్ నువ్వు ఎంత రాయగలవో అంత రాయి. రైట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. రైట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. జిత్నా దే సక్తే హో ఉత్నా హీ దే దో. జిత్నా దే సక్తే హో ఉత్నా హీ దే దో. జిత్నా ఎంతైతే, దే సక్తే హో ఇవ్వగలవో, ఉత్నా హీ అంతే. ఉత్నా మీన్స్ అంత, ఉత్నా హీ మీన్స్ అంతే, దేదో ఇవ్వు. ఎంతైతే ఇవ్వగలవో అంతే ఇవ్వు. ఈ జిత్నా అనే వర్డ్ అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్ బట్టి ఎంత అని ఒక్కొక్కసారి, ఎంతైతే అని ఇంకోసారి మీనింగ్ మారుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో జిత్నా దే సక్తే హో ఉత్నా హీ దేదో మీన్స్ ఎంతైతే ఇవ్వగలవో అంతే ఇవ్వు. గివ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. గివ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. जितना कोशिश कर सकते हो उतना कोशिश करो. जितना कोशिश कर सकते हो उतना कोशिश करो. जितना ఎంత, కోషిష్ కర్ సక్తే హో. కోషిష్ కర్నా అంటే ప్రయత్నించటం, ట్రై చేయటం. కోషిష్ కర్ సక్తే హో అంటే ప్రయత్నించగలవో. ఎంత ప్రయత్నించగలవో, ఉత్నా అంత, కోషిష్ కరో ప్రయత్నించు. మీన్స్ ఎంత ప్రయత్నించగలవో అంత ప్రయత్నించు. ట్రై యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ట్రై యాజ్ మచ్ యాజ్ యూ కెన్. जितना बिरयानी तुम खाते हो
उतना मैं नहीं खा सकता. जितना बिरयानी तुम खाते हो उतना मैं नहीं खा सकता. जितना ఎంతైతే, జిత్నా బిర్యానీ మీన్స్ ఎంతైతే బిర్యానీ, తుమ్ ఖాతే హో నువ్వు తింటావో, ఎంతైతే బిర్యానీ నువ్వు తింటావో, ఉత్నా అంత, మే నేను, నహి ఖా సక్తా తినలేను, ఎంతైతే బిర్యానీ నువ్వు తింటావో అంత నేను తినలేను. ఖా సక్తా అంటే తినగలను, నహి ఖా సక్తా అంటే తినలేను మీన్స్ నువ్వు తిన్నంత బిర్యానీ నేను తినలేను. యాజ్ మచ్ బిర్యానీ యూ ఈట్ యాజ్ ఐ కాంట్, యాజ్ మచ్ బిర్యానీ యూ ఈట్ యాజ్ ఐ కాంట్. జో ఓ, జో మీన్స్ ఏదైతే, ఎవరైతే అని అర్థం వస్తుంది. ఓ అంటే అది, వారు, వాడు అనేసి. జో ఈజ్ ఎ రిలేటివ్ ప్రొనౌన్. కొన్నిసార్లు ఇది సెంటెన్స్కి ముందు, ఇంకొన్నిసార్లు సెంటెన్స్కి మధ్యలో వస్తుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. జో తుమ్ సోచ్ రహే హో वो मुझे पता है. जो ఏదైతే, తుమ్ సోచ్ రహే హో, తుమ్ సోచ్ రహే హో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ తాత్కాలిక వర్తమాన కాల్, నువ్వు ఆలోచిస్తున్నావు అని అర్థం. జో తుమ్ సోచ్ రహే హో అంటే ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో, ఓ అది, ముఝే పతా హే ముఝే నాకు, పతా హే తెలుసు, మే జాంతా హూ అంటే కూడా ఐ నో అనే అర్థం వస్తుంది. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో అది నాకు తెలుసు. ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్, ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్, ఐ నో నాకు తెలుసు, వాట్ యు ఆర్ థింకింగ్, యు ఆర్ థింకింగ్ అంటే నువ్వు ఆలోచిస్తున్నావు, వాట్ యు ఆర్ థింకింగ్ అంటే ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో అనేసి అర్థం వస్తుంది. ఆర్ వాట్ యు ఆర్ థింకింగ్ దాట్ ఐ నో, వాట్ యు ఆర్ థింకింగ్ దాట్ ఐ నో. जो तुम खा रहे हो वो मैंने बनाया, जो तुम खा रहे हो वो मैंने बनाया. तुम खा रहे हो అంటే నువ్వు తింటున్నావు. जो तुम खा रहे हो అంటే ఏదైతే నువ్వు తింటున్నావో, ఓ అది, మేనే బనాయా సింపుల్ పాస్ట్ టెన్స్, మేనే నేను, బనాయా తయారు చేశాను. ఏదైతే నువ్వు తింటున్నావో అది నేను తయారు చేశాను మీన్స్ నువ్వు ఏది తింటున్నావో అది నేను చేశాను. వాట్ యు ఆర్ ఈటింగ్ దాట్ ఐ మేడ్, వాట్ యు ఆర్ ఈటింగ్, యు ఆర్ ఈటింగ్ మీన్స్ తుమ్ ఖా రహే హో, వాట్ యు ఆర్ ఈటింగ్ అంటే జో తుమ్ ఖా రహే హో, దాట్ ఓ అది, ఐ మేడ్ మేనే బనాయా, మేక్ మేడ్ మేడ్. आपने जो किया वह सही है, आपने जो किया वह सही है. आपने మీరు, జో కియా, కియా అంటే చేశారు, జో కియా అంటే ఏదైతే చేశారో, మీరు ఏదైతే చేశారో, వహ్ అది, సహీ హే సరైనది, కరెక్ట్, ఏదైతే మీరు చేశారో అది సరైనది మీన్ మీరు చేసింది సరైనది. వాట్ యు డిడ్ ఈజ్ రైట్, వాట్ యు డిడ్ ఈజ్ రైట్. యు డిడ్ అంటే నువ్వు చేశావు, వాట్ యు డిడ్ అంటే ఏదైతే నువ్వు చేసావో, ఈజ్ రైట్ అది సరైనది. జో వహ్ కర్ రహా హై మే वो पहले ही कर लिया हूँ, जो वह कर रहा है मैं वो पहले ही कर लिया हूँ. वह कर रहा है, వహ్ అంటే అతడు, కర్ రహా హై అంటే చేస్తున్నాడు, జో వహ్ కర్ రహా హై అంటే ఏదైతే అతను చేస్తున్నాడో, మే నేను, ఓ అది, పెహ్లే హీ ముందే, కర్ లియా హూ చేసేసాను, ఏదైతే అతను చేస్తున్నాడో అది నేను ముందే చేసేసాను మీన్స్ అతను చేస్తున్నది నేను ముందే చేశాను. వాట్ హీ ఈజ్ డూయింగ్ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్, వాట్ హీ ఈజ్ డూయింగ్ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్. जो बहुत ज़्यादा बोलता है वह काम नहीं करता, जो बहुत ज़्यादा बोलता है वह काम नहीं करता. जो ఎవరైతే, बहुत ज़्यादा बोलता है చాలా ఎక్కువగా మాట్లాడతారో, ఎవరైతే చాలా ఎక్కువగా మాట్లాడతారో, ఓ అతను, కామ్ నహీ కర్తా పని చేయడు మీన్స్ అతిగా మాట్లాడేవాడు పని చేయడు. హూ టాక్స్ టూ మచ్ డస్ నాట్ వర్క్, హూ టాక్స్ టూ మచ్ డస్ నాట్ వర్క్. సో జో కమ్ బోల్తే హో,
జో మీన్స్ ఎవరైతే, కమ్ బోల్తే హో అంటే తక్కువ మాట్లాడతారో మీన్స్ తక్కువ మాట్లాడేవాడు. సో సింపుల్గా చెప్పాలి అంటే మితభాషి. జో బహుత్ అధిక్ కామ్ కర్తే హో అంటే జో ఎవరైతే, బహుత్ చాలా, అధిక్ కామ్ కర్తే హో ఎక్కువ పని చేస్తారో వాళ్ళని कर्मठ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ वन वर्ड सब्स्टिट्यूशंस. इन हिंदी अनेक शब्दों के लिए एक शब्द में लिखना. जो लड़की मुझसे मिलने आई वह मेरी दोस्त है. जो लड़की मुझसे मिलने आई वह मेरी दोस्त है. जो लड़की ये అమ్మాయి అయితే, లड़की మీన్స్ అమ్మాయి, జో లड़की అంటే ఏ అమ్మాయి అయితే, ముజ్సే మిల్నే ఆయి నన్ను కలవటానికి వచ్చిందో, వహ్ ఆమె, మేరీ దోస్త్ హై నా ఫ్రెండ్ నా స్నేహితురాలు. ద గర్ల్ హూ కేమ్ టు మీట్ మీ ఈజ్ మై ఫ్రెండ్. ద గర్ల్ హూ కేమ్ టు మీట్ మీ ఈజ్ మై ఫ్రెండ్. जो लड़की गाना गा रही है वह मेरी बेटी है. जो लड़की ये అమ్మాయి అయితే, लड़की అమ్మాయి, जो लड़की ये అమ్మాయి అయితే, గానా గా రహీ హై పాట పాడుతుందో, గానా గా రహీ హై అంటే పాట పాడుతుంది. జో లड़की గానా గా రహీ హై అంటే ఏ అమ్మాయి అయితే పాట పాడుతుందో, వాహ్ మేరీ బేటీ హై ఆమె నా కూతురు. ద గర్ల్ హూ ఈజ్ సింగింగ్ ద సాంగ్ ఈజ్ మై డాటర్. ద గర్ల్ హూ ఈజ్ సింగింగ్ ద సాంగ్ ఈజ్ మై డాటర్. जो लड़का कुर्सी पर बैठा है वो मेरा दोस्त है. जो लड़का कुर्सी पर बैठा है वो मेरा दोस्त है. जो लड़का ये అబ్బాయి అయితే, కుర్సీ పర్ బైఠా హై, కుర్సీ పర్ బైఠా హై అంటే కుర్సీ మీద కూర్చున్నాడు. జో లడకా కుర్సీ పర్ బైఠా హై అంటే ఏ అబ్బాయి అయితే కుర్చీ మీద కూర్చున్నాడో, ఓ అతను మేరా దోస్త్ హై నా ఫ్రెండ్ మీన్స్ కుర్చీలో కూర్చున్న అబ్బాయి నా స్నేహితుడు. ద బాయ్ హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్ ఈజ్ మై ఫ్రెండ్. ద బాయ్ హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్ ఈజ్ మై ఫ్రెండ్. वह फ़ोन कहाँ रखा है जो तुमने कल खरीदा. वह फ़ोन कहाँ रखा है जो तुमने कल खरीदा. वह फ़ोन ఆ ఫోను, కహా ఎక్కడ, రకా హై పెట్టావు లేదా ఉంచావు. ఆ ఫోను ఎక్కడ పెట్టావు, ఏ ఫోను. జో తుమ్నే జో ఏదైతే, తుమ్నే నువ్వు, కల్ నిన్న, ఖరీదా కొన్నావో ఏదైతే నిన్న నువ్వు కొన్నావో, వాహ్ ఫోన్ ఆ ఫోన్, కహా రకా హై ఎక్కడ పెట్టావు మీన్స్ నువ్వు నిన్న కొన్న ఫోను ఎక్కడ ఉంచావు. వెర్ ఈస్ దాట్ ఫోన్ యూ బాట్ ఎస్టర్డే. వెర్ ఈస్ దాట్ ఫోన్ యూ బాట్ ఎస్టర్డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్.